రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయసాయి రెడ్డి వ్యవహారం ఆది నుంచి అరాజకమే అన్న ఆరోపణలున్నాయి. ఇక ఆడిటర్ గా ఆర్థిక నేరాల్లో ఆరితేరి రాజకీయాల్లోనూ దానినే కొనసాగించారని రాజకీయ వర్గాల్లో చెబుతుంటారు. వైఎస్ కుటుంబం అక్రమాస్తులను కూడబెట్టడంలో ఆడిటర్ గా కీలక పాత్ర పోషించారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు రప్పించడంలో పారిశ్రామికవేత్తలను భయపెట్టడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడంలో కీలక భూమిక పోషించిన ఘనాపాటి. వైఎస్ రాజారెడ్డి, తర్వాత రాజశేఖర్ రెడ్డి, ఆపైన జగన్, ఇలా వైఎస్ కుటుంబంలో 3 తరాలతో దాదాపు 4 దశాబ్దాలుగా విజయసాయిరెడ్డి ఆర్థిక అక్రమ బంధం కొనసాగుతూ వచ్చింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సూత్రధారి, కీలక పాత్రధారి విజయసాయిరెడ్డి. సూట్ కేస్ కంపెనీల ఏర్పాటులో, వాటి ద్వారా నిధులు మళ్లించడంలో, జగతి పబ్లికేషన్ విలువను అమాంతం పెంచుతూ డెలాయిట్ నుంచి తప్పుడు నివేదికలు తీసుకువచ్చి ఆ సంస్థ షేర్ విలువను భారీగా పెంచి జగన్ కు మేలు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. పారిశ్రామికవేత్తలను బెదిరించి వారితో జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టించారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల అక్రమాల్లో జగన్ ఆత్మగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి అక్రమాస్తుల కేసులో ఆయనతో పాటే 7 ఏళ్లకు పైగా జైల్లో గడిపారు. ఇక అక్రమాస్తుల వ్యవహారంలో తనకు పూర్తి స్థాయిలో సహకరించినందుకు ప్రతిఫలంగా జగన్ విజయసాయిరెడ్డిని 2016లో వైసీపీ తరపున రాజ్యసభకు పంపించారు. పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా అవకాశం కల్పించడంతో విజయసాయి ఆ హోదాలో కేంద్రంలో విస్తృతంగా లాబియింగ్ చేసి జగన్ కు వ్యక్తిగతంగా, రాజకీయంగా మద్దతు కూడగట్టారు. 2022లో రెండోసారి కూడా జగన్ విజయసాయికి రాజ్యసభ అవకాశం ఇచ్చారు. 2028 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఆయనకు పదవీకాలం ఉంది. ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీ పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. సిబిఐ, ఈడీలు జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డిని A2గా చేర్చాయి. అప్పటి నుంచి ఆయన A2గా పేరొందారు. వైసీపీలో జగన్ తర్వాత దాదాపు నెంబర్ 2గా వ్యవహరించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి విశాఖ కేంద్రంగా సాగించిన ఆ అరాచకం అంతా ఇంత కాదు. విజయసాయిని ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతల నుంచి తప్పించినప్పుడు ఆయనకు జగన్ కు మధ్య అంతరం వచ్చింది అనే ప్రచారం వైసీపీలో జరిగింది. అప్పట్లో కొద్ది కాలం ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. తర్వాత ఆయనకు దక్షిణ కోస్తా జిల్లాల బాధ్యతలను అప్పగించారు. గతేడాది సాధారణ ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా బరిలోకి కూడా దించారు. దీంతో జగన్ విజయసాయిల బంధం విడదీయరానిదంటూ పార్టీ నేతలు మాట్లాడుకునేవారు. రాజకీయంగా విమర్శలు చేయడంలో సాయిరెడ్డి నీచ స్థాయికి దిగజారిన ఘటనలు అనేకం. ప్రత్యర్థి పార్టీ నేతలను సోషల్ మీడియాలో కించపరుస్తూ వారి వ్యక్తిత్వ హననం చేసేలా పోస్టులు పెట్టడం, ప్రశ్నించిన వారిపై అసభ్య పదజాలంతో విరుచుకుపడడం, కోర్టుకు ఈడుస్తానంటూ బ్లాక్మెయిల్ చేయడం ఆయనకు అలవాటుగా మారింది అన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్డీఏ అధికారంలోకి రాగానే పాత అవకతవకలన్నిటినీ తిరగదోడుతోంది. ఆ క్రమంలోనే కాకినాడ పోర్ట్ సెజ్ల బలవంతంగా బదలాయింపు వ్యవహారంపై కేసు నమోదైంది. ఎటు తప్పించుకోలేమన్న ఉద్దేశంతో వాటిలో షేర్లను తిరిగి బదలాయిస్తున్నారు. ఇక ఇప్పటికే కాకినాడ పోర్టుకు సంబంధించి ఈ ప్రక్రియ సగం పూర్తయింది.
విశాఖలో జరిగిన అన్ని రకాల అవకతవకలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. రాజకీయాలను అడ్డం పెట్టుకుని వ్యవస్థలను విజయసాయిరెడ్డి భ్రష్టు పట్టించారని మండిపడ్డారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. చేసిన తప్పులకు చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వైసీపీ దివాళా తీయడం ఖాయమే అంటున్న పల్లా శ్రీనివాస్ తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈరోజు చేస్తానని కూడా ఆల్రెడీ ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే విశాఖపట్నంలో ఆయన పైన అనేక ఆరోపణలు, అక్రమాలు వీటిలన్నిటిపైన కూడా గతం నుంచి విచారణ జరుగుతుంది. విశాఖపట్నంలో అత్యధికంగా ఇబ్బందికి గురైనటువంటి వ్యక్తి, నష్టపోయినటువంటి వ్యక్తి ఇప్పుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నట్టు పల్లా శ్రీనివాస్. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నేను వ్యవసాయం చేసుకుంటానంటున్నారు. ఎలా చూస్తారు దీన్ని? ఇది ఆర్థిక నేరగాలు రాజకీయాల్లో చోటు లేదు, ఇలాంటి వారు రాజీనామా చేయడం శుభ పరిణామంగా మనం భావించాలని చెప్పి తెలియజేస్తున్నారండి. వీళ్ళు వ్యవస్థలను అడ్డు పెట్టుకొని, ఎందుకంటే ఆర్థిక నేరగాలు ఒకసారి అధికారం చేతి పెడితే వాళ్ళు ఆర్థిక ఉగ్రవాదులుగా, రాజకీయ ఉగ్రవాదులుగా మారిపోయేటటువంటి ప్రమాదం ఉంది అనడానికి ఇది నిలువెత్తు సాక్ష్యమండి. విజయసాయిరెడ్డి ఈరోజు మీరు చూసుకుంటే ఆయన అధికారంకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టించి ఆయన చేతిలో పెట్టుకొని అధికారాన్ని కంప్లీట్గా ఒక సూడో ముఖ్యమంత్రిగా, అంటే షాడో ముఖ్యమంత్రిగా ఉంటూ ఆర్థికంగా ఎవరిదైనా ఆస్తి ఆయన కళ్ళలో కనసనలోకి వస్తే వెంటనే దాన్ని బెదరగొట్టి భయపెట్టి రాయించుకున్నటువంటి తీరు చాలా మీరు కేసెస్ చూపిస్తారు. ఇదే కాకుండా రాజకీయంగా నేను ఇందాక ఆర్థిక ఉగ్రవాది అన్నా, ఆర్థిక నేరగాలు ఆర్థిక ఉగ్రవాదులుగా మారతారనడానికి ఇదే సాక్ష్యం. ఆస్తులు ఎవరైనా సరే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆస్తులు ఆయనకు నచ్చినటువంటి ఆస్తులు ఇష్టం వచ్చినట్టుగా భయపెట్టి రాయించుకున్నారు. ఎలక్షన్ టైంలో మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టి మీ ఆస్తులు చాలా మంది కొట్టేయడం జరిగింది, ఇబ్బంది పెట్టారు. సో వాటిని కూడా అదే అండి. ఆ తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు రాజకీయ ఉగ్రవాదుల కింద మారిపోతారండి. రాజకీయ ఉగ్రవాదులను ఎందుకంటున్నానంటే వాళ్ళకి రాజకీయంగా ఈ ఎదురుగా ఉన్నటువంటి వాడు ఎవరైనా సరే రేపు మనకి ప్రత్యర్థిగా మారేటువంటి ప్రమాదం ఉంది కనుక వీళ్ళు ఇప్పుడే ఏదో విధంగా వాళ్ళని భయపెట్టి లేకపోతే వశపరుచుకోవడానికి ఆస్తులు విధ్వంసం చేసి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారండి. అందుకే ఇలాంటి వాళ్ళు ఆర్థిక ఉగ్రవాదులుగా, రాజకీయ ఉగ్రవాదులుగా మారిపోయి ప్రజల్ని హింసించినటువంటి గత 5 సంవత్సరాలుగా చూసాం. అందుకనే మీకు తెలుసు ఇలాంటి వాళ్ళు రాజకీయానికి దూరంగా ఉండడం మంచిది. రాజకీయానికి కావాల్సింది ఏంటంటే ప్రజాసేవ చేయాలి, రాష్ట్ర అభివృద్ధి చేయాలి, సంక్షేమం చూడాలన్న ఒక ఆలోచన ఉండాలి తప్ప ఇలాంటి వాళ్ళకి స్థానం లేదు. చంద్రబాబు నాయుడుతో కానీ నాకు వ్యక్తిగత విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ నాకు మంచి స్నేహితుడు. సో మోదీ, అమిత్ షా కృతజ్ఞతలు చేస్తున్నారు. అలాగే వీళ్ళందరికీ చెప్పడాన్ని మీరు ఎలా చేస్తారంటే కూటమి నేతలందరూ కృతజ్ఞతలు చెప్పినట్టు కూడా ఆయన స్పష్టంగా అందులో అంటే వ్యక్తిగతంగా నాకు ఎలాంటి విభేదాలు లేవు అనే దీన్ని కూడా కోట్ చేశారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అదే అండి, నాకు వాళ్ళతో స్నేహం ఉంది, వీళ్ళతో స్నేహం ఉంది, నేను ఒత్తుముడి కింద మారిపోయాను అంటే చేసినటువంటి పాపాలు ఊరికే పోవు. ఖచ్చితంగా చేసినటువంటి నేరాలకి, పాపాలకి ఖచ్చితంగా దాని పర్యవసనాలు ఎదుర్కోవాల్సినట్టు ఉంటుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈయన చేసినటువంటి దోపిడీ ఉందంటే అట్లాంటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఈయనకి శిక్ష పడడం ఖాయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు ఆల్రెడీ 1 by 1 వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చే పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక్కొక్కరికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో భవిష్యత్తులో ఈ పార్టీ పరిస్థితి అంటే ఇంకా కనుమరుగవుతుందని నేను భావిస్తారా, లేకపోతే ఎలా చూస్తారు దీన్ని? కానీ వైసీపీ పార్టీ అధ్యక్షుడే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేక నేరారోపణలు ఉన్నాయండి, ఆర్థికపరమైనటువంటి నేరాలు. సో ఈరోజు ఈ పార్టీలో నంబర్ 2గా వ్యవహరించినటువంటి విజయసాయిరెడ్డి గారు ఈరోజు రిజైన్ చేశారు. వీళ్ళు సో దీనికి నిదర్శనం ఏంటంటే ఆ పార్టీ దివాలా తీస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. భవిష్యత్తులో ఖచ్చితంగా ఆర్థిక నేరగాలకి ఎప్పుడు కూడా ఆర్థిక ఉపేక్ష ఉంటుంది తప్ప ప్రజా సంక్షేమం పట్టదు. కనుక ఈ పార్టీ ఖచ్చితంగా దివాలా తీయడం ఖాయం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది ఎగ్జాంపుల్ అని చెప్పి తెలియజేస్తున్నాం అండి.
సో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు రాజకీయాల నుంచి దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయన చెప్తున్నారు. మరోవైపు ఇప్పుడున్నటువంటి వైసీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి పైన ఏదైతే జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఆర్థిక నేరాల్లో ఉన్నారు. సో ఇలాంటి పార్టీలకు కూడా భవిష్యత్తు ఉండదనేది మాత్రం స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో నాయుడు, విశాఖపట్నం నుండి.